మంచిది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో నుండి మనం నేర్చుకున్నాం. దానియేలు గారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏమిటి అనేటటువంటి వాక్యాన్ని మనం నేర్చుకున్నాం ఈ రాత్రికాల సమయంలో. మొట్టమొదటిగా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినండి. క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించేటటువంటి నెబుకద్నెజరు గారు యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేశారు. 3 సార్లు ఆయన ముట్టడి వేసి అక్కడ ఉన్నటువంటి వారిని ఏం చేశాడంటే తన యొక్క రాజ్యాన్ని తీసుకుని వెళ్ళాడు. ఆ విధంగా 3 సార్లు ఆయన ముట్టడి వేసి దాన్ని ఆక్రమించి చివరిగా దేవాలయాన్ని పడగొట్టి కాల్చేసి రాజవంశంలో ఉన్నటువంటి ముఖ్యులని కొంతమందిని, తర్వాత యెహోయాకీను అనే రాజుని బానిసలుగా బబులోను సామ్రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు నెబుకద్నెజరు గారు. ఆ విధంగా వెళ్ళినప్పుడు సమయంలో రాజవంశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వారు దానియేలు గారు. ఇతను బబులోను సామ్రాజ్యంలో తర్వాత మాదియా పార్సిక సామ్రాజ్యంలో కూడా ఆయన ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈ రాత్రి దానియేలు గారిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము చదవండి మీరు. దేవుని యొక్క వాక్యంలో నుండి 8వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. చదవమ్మా. తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని అసంపుకుల అధిపతిని వేడుకొనగా. చాలు. ఇక్కడ దానియేలు గారు తాను అపవిత్రపరచకుండా ఉండాలి అనుకున్నాడు అన్నమాట. మనకు అర్థమైన భాషలో ఏంటంటే నేను అపవిత్రంగా ఉండకూడదు అని అనుకున్నాడు దానియేలు. రాజుగారు సన్నిధిలో ఉన్నటువంటి ఆహారాన్ని నపుంసకుల అధిపతి ఏం చేశాడంటే, ఈ రాజుగారు రాజవంశంలో ముఖ్యులైనటువంటి వారికి తర్ఫీదునిచ్చి 3 సంవత్సరాలు కల్దీల భాష విద్య నేర్పించి మన సామ్రాజ్యంలో వారిని ఉపయోగించుకుందాం, రాజ్యంలో పరిపాలన విభాగంలో వారిని వాడుకుందాం అనేటువంటి ఆలోచనతో నేను ఏ ఆహారం తింటే అదే ఆహారం వాళ్ళకి పెట్టండి, నేను ఏది తాగితే అదే ఆహారం అదే పానీయం వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు మన సామ్రాజ్య విస్తరణ కొరకు, మన సామ్రాజ్య అభివృద్ధి కొరకు వారిని వాడుకుందామనే ఆలోచనతో రాజుకు నెబుకద్నెజరు నపుంసకుల అధిపతికి చెప్పాడు. మరి రాజుగారు తినే భోజనం, రాజుగారు తాగే ఆ యొక్క ద్రాక్షరసం మరి బలమైందే కదండి. మరి అలాంటప్పుడు దానియేలు గారు ఎందుకు అవి తాగకుండా ఉండాలనుకున్నాడు? ఇక్కడ వాక్య కోణంలో మనం ఆలోచిస్తే ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో వారి దేవతకి అర్పించినటువంటి దానిలో నుంచి తీసుకొచ్చి వీరికి పెడతారు. అర్థమైందంటారా? ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే వాక్యంలో ఏమని రాయబడిందో తెలుసా? 2వ వచనంలో ఏమని రాయబడిందో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో షీనారు దేశంలోని తన దేవతా ఆలయమునకు తీసుకొని పోయి తన దేవతా ఆలయపు బొక్కసములో ఉంచెను. ఆనాడు జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యం. జాగ్రత్తగా
ఏకాగ్రతతో ఆసక్తితో దేవుని వాక్యం వినాలండి. పాటలు అవసరం, కానీ పాటల కంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? వాక్యం. వాక్యమే మన జీవితాన్ని బ్రతికించింది, మార్చింది. వాక్యమే నిలబెట్టింది. ఈరోజు నేను దేవుని సేవ చేస్తున్నానంటే కారణం దేవుని వాక్యం. వాక్యమే నన్ను బ్రతికించి నిలబెట్టింది. కనుక ఇక్కడ మనం ఆలోచిస్తే ఇతను ఈ ఆనాడు బాబేలు గోపురం, బాబేలు తర్వాత బబులోను, అదే నేటి బాగ్దాద్, ఇరాన్ రాజధాని బాగ్దాద్. అయితే ఇతను ఏమనుకున్నాడంటే దానియేలు గారు, నేను అపవిత్రను అవ్వకూడదు, రాజుగారు ఆహారంలో నుంచి మనకి కొంత వస్తుంది బాగా, కనుక తిని నేను అపవిత్రం అవ్వకూడదని ఆయన అనుకున్నాడు అన్నమాట. తన దేవతకి అర్పించేటటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి వీరికి పెడతాడు. మరి నేను ఎవరిని? ఆయన ఎవరు? యూదులు, రాజవంశములు, దేవుణ్ణి ఆరాధించేటటువంటి జనాంగం వారు. కనుక దానియేలు గారు ఏమనుకున్నాడంటే, నేను అపవిత్రుని అవ్వకూడదు, తను అపవిత్రపరచకనకూడదని దానియేలు ఉద్దేశించి, దానియేలు ఆలోచన ఏంటంటే నేను అపవిత్రుని అవ్వకూడదు. మొట్టమొదటి విషయం ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది అపవిత్రుని అవ్వకూడదు నేను అని ఆయన ఆలోచించాడు. నేను అపవిత్రుని అవ్వకూడదు, నేను పరిశుద్ధంగా ఉండాలి. దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో వినండి, ఏమని రాయబడిందంటే, ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకోవటమే భక్తి. 1వ అధ్యాయంలో ఆ యొక్క మాట రాయబడి ఉంది, 27వ వచనం. అర్థమేంటారండి? ఇహలోక మాలిన్యం అంటకుండా. ఒకసారి చూడండి ఆ మాట, యాకోబు గారు రాసిన పత్రిక చూడండి, దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది. యాకోబు గారు రాసినటువంటి పత్రికలో చూడండి, దేవుని వాక్యం 1వ అధ్యాయంలో. అమ్మా ఒకసారి చదవండి మీరు. 27వ వచనంలో చివరి మాట ఏమనుంది చూడండి, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకొనుటనియునే. అదేంటంటారా? భక్తి. చాలామంది అంటున్నటువంటి మాట ఏంటంటే, ఈ టెక్నాలజీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినటువంటి నేటి సమాజంలో, నేటి పరిస్థితిలో మొబైల్ మన చేతిలో ఉంటుండగా మనం ఎలాగ పవిత్రంగా ఉండగలుగుతామండి అంటారు. అదేంటారా? ఆనాడు బబులోనులో దానియేలు గారు ఎలా ఉన్నారంటే పరిశుద్ధంగా జీవించారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఎక్కడ ఉన్నారు ఆయన? ఎక్కడ జీవించారండి? పాపుల మధ్యలో ఉన్నారు. అమ్మా ఇది చూడాలి సిస్టర్స్, వాక్యం చూడమన్నప్పుడు ఖచ్చితంగా వాక్యం చూడండి, తర్వాత మీరు నా వైపు చూడండి. ఎందుకంటే మీరు వాక్యం వింటున్నారో లేదో అర్థం కాదు. అర్థంటారా అమ్మా? జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పరిశుద్ధంగా జీవించారు? పాపుల మధ్యలో ఉన్నటువంటి పరిశుద్ధుడు. పాపులలో చేరక నిష్కలంగా ఉన్నటువంటి ప్రధాన యాజకుడు. పాపుల మధ్యలో పరిశుద్ధంగా ఉండగలుగుతామా తమ్ముడు? ఉండగలుగుతాం, ఉండలేమా? కష్టమై గారు ఉండటం అంటారు. ఉండొచ్చు. ఎలా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో, దేవుని వాక్యంతో ఉండొచ్చు. అదేంటారా? పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరం. 2 వాక్యం అవసరం. వాక్యముతో పరిశుద్ధాత్మ సహాయంతో నీవు పాపుల మధ్యలో పరిశుద్ధంగా ఉండొచ్చు, ఉండాలి. ఉండకపోతే ఎక్కడికి వెళ్తాం?
ఎక్కడికి వెళ్తామమ్మా? నరకం. అదేంటారా? పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండగలుగుతూ పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. పరిశుద్ధంగా లేకపోతే ప్రభువుని చూస్తామండి? చూస్తామా? చూడలేమా? చూడలేము. కనుక ప్రభువుని అంగీకరించినటువంటి మన విశ్వాస ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నటువంటి మనలో ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధులు ఒకటికే దేవుడు మనల్ని పిలిచని కానీ అపవిత్రంగా ఉండటం పిలవలేదు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. ఈ ప్రపంచంలో పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు తప్ప పరిశుద్ధుడు ఎవరు కూడా లేడు. పరిశుద్ధుడు ఆయన. మనం ఆరాధించుతున్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధత కలిగినటువంటి దేవుని ఆరాధించేటటువంటి నీవు నేను ఈ ప్రభు రాకడ కాలంలో ఉన్నటువంటి మనం, ఈ చివరి దినాల్లో ఉన్న మనం ఏ విధంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉందంటే పరిశుద్ధంగా ఉండాలి. నీ తోటి వారు బూతులు మాట్లాడుతున్నా నువ్వు బూతులు మాట్లాడకుండా ఉండాలి. అది పరిశుద్ధత. చాలామంది ఏమంటారంటే వచ్చేస్తున్నాయి గారు నాకు అంటారు. రాకుండా ప్రభు సహాయం చేస్తారు. కనుక ఆనాడు దానియేలు గారు ప్రభు కోసం పరిశుద్ధంగా జీవించారు బబులోను సామ్రాజ్యంలో. ఈనాడు భారతదేశంలో నీవు నేను ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం పరిశుద్ధంగా జీవించాలి. కనుక దానియేలు గారి ద్వారా ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి లక్షణం ఏంటంటే అపవిత్రత అంటకుండా చూసుకోవాలి. అది మన జీవితం. అపవిత్రత ఉండదు. అదేంటంటారా? ఇది మొదటి లక్షణం మనం నేర్చుకోవాలి. ఆయన మమ్మల్ని పరీక్షించండి, 10 రోజుల దాకా మమ్మల్ని పరీక్షించండి, మాకు శాహాకారాలు పెట్టండి, మిగతా బాలుర ముఖాల కంటే మా ముఖాలు ఎక్కడైనా తేడా ఉంటే మీరు చెప్పినట్టే మేము వింటామని అతను బతులాడుకున్నాడు. నపుంసకుల అధిపతి. వీళ్ళ ముఖాలు మిగతా వారి ముఖాల కంటే తేజవంతంగా కనపడి కనుక వారు తినే యొక్క శాకాహారాన్ని శాఖ ధాన్యాన్ని కొనసాగించాడు నపుంసకుల అధిపతి. అదేంటారు? కనుక మొదటి విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా నిత్యత్వంలోకి మనకు అలానేమండి. మనం దేవుని యొక్క స్థానానికి వచ్చేది ఎందుకండి? నిత్యత్వంలోకి వెళ్ళాలి. కనుక మొదటి విషయం ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవ విషయం మనం నేర్చుకుందాం దేవుని వాక్యంలో నుండి. చదవండి మరొకరు దేవుని వాక్యంలో నుండి 2వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యంలో నుండి మనం 14 వచనం చదవండి అమ్మా. తమ్ముడు 14 వచనం అప్పుడు దానియేలు బబులోనులోని చదువు. చంపుటకై బయలుదేరిన దేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను. చాలు, వెరీ గుడ్ సిస్టర్ గారు, మంచిది అవుతున్నారు. అదేంటంటారా? అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులు చంపుటకై బయలుదేరిన రాజు దేహ సంరక్షకుల అధిపత్యకు అర్యోకు దగ్గర పోయి జ్ఞానయుక్తంగా మనవి చేశాడు. ఆయన రాజుగారు ఏం చెప్పారంటే, ఇదిగో నాకు కళ వచ్చింది, ఆ కళ ఎవరు చెప్పట్లేదు, కనుక నువ్వేం చేస్తావంటే ఎవరైతే జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ చంపేసేయమని చెప్పారు అర్యోకు అనే వ్యక్తికి. అయితే ఈ దానియేలు ఏం చేశాడంటే ధైర్యంగా అతనిని ఎదుర్కోవడానికి వెళ్ళి జ్ఞానయుక్తంగా మనవి చేశాడు. అసలు ఏంటి ఇంత త్వరగా ఈ రాజుగారి దగ్గర నుంచి అందరిని చంపేయమని ఆజ్ఞ రావడానికి కారణం ఏంటి అని జ్ఞానయుక్తంగా మనవి చేసి ధైర్యంగా ఎదుర్కొన్నాడు.
ఆయనేమో చంపడానికి వస్తున్నాడు రాజ్య ఆజ్ఞతో. ఈయనేమో చంపటానికి వస్తున్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఆయన జ్ఞానయుక్తంగా మనవి చేశాడు అన్నమాట. అదే ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యంలోంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ధైర్యం. ఏంటండి? ధైర్యం కలిగి ఉన్నాడు దానియేలు గారు. ఎక్కడ తాను భయపడలేదు. ధైర్యవంతుడు దానియేలు. అందుకనే దేవుని వాక్యంలో ఏమని రాయబడింది తెలుసా? పొంతి పిలాతు ఎదుట ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎవరి దగ్గర? గవర్నర్ అయినటువంటి పొంతి పిలాతు దగ్గర ధైర్యంగా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు, నువ్వు యూదుల రాజువా అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారండి? నీవన్నట్టే. ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభువు? నీవన్నట్టే. నువ్వు అన్నావు కదా నువ్వు యూదుల రాజువా అని, కనుక నీవన్నట్టే నేను రాజుని అని ధైర్యంగా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధం అయితే నా శిష్యులు పోరాడతారు, నా రాజ్యం పరలోక సంబంధం అని పొంతి పిలాతు ఎదుట ధైర్యంగా చెప్పాడు. మనుషుల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో తండ్రి ఎదుటను దేవదూతల ఎదుటను నేను ఒప్పుకుంటానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. నేను ప్రభువుని అంగీకరించినటువంటి కొత్తలో, ప్రభువు నన్ను రక్షించినటువంటి కొత్తలో నాకు భయం ఉండేది. ఎవరైనా ఏంటి నువ్వు కూడా ప్రార్థనకి వెళ్తున్నావా అంటే భయపడేవాడిని. ఏంటి ప్రభా భయపడతాను నేను, మా మనుషుల ముందు బంధువుల ముందు భయం వేసింది. తర్వాత దేవుడు ప్రభా నేను చాలా పెరుగొన్నాడు. ఎంత పెరుగొండి అంటే ఆరైతే ముసుగు కప్పుకొని నిద్రపోయేవాడిని నేను, అంత పెరుగొండి. కానీ ప్రభు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. అదేంటంటారా, ఒకసారి నన్ను అడిగాడు ఒక ఆయన, నువ్వు పాస్టర్వా అని. ఒక ఆయన నన్ను అడిగాడు, నువ్వు పాస్టర్వా అని అడిగాడు. నీవన్నట్టే అన్న నేను. ప్రభు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. నీవన్నట్టే, నువ్వు పాస్టర్ అని నువ్వు నన్ను అంటున్నాగా, నేను పాస్టర్నే అన్న. ప్రభు అన్న మాట నాకు గుర్తుకొచ్చింది. నువ్వన్నట్టే అని పొంతి పిలాతుని అంటాడు సార్. అలా ధైర్యంగా ఉండాలి ప్రభు కోసం. అదేంటంటారా, మనుషులు ఎదుట ఒప్పుకోవాలి యేసుక్రీస్తు ప్రభు గురించి. అప్పుడే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎదుట దేవదూతలు ఎదుట మనల్ని ఒప్పుకుంటాడంట. ధైర్యం, పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. అందుకని శిష్యులకి ప్రభు ఏమని చెప్పారు? యెరూషలేములోను, యోదాలోను, సమరలోను, బుద్ధిగాంతల వరకు నాకు సాక్షిగా ఉంటారు. తండ్రి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి యెరూషలేములో అని ప్రభు చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారో తెలుసా? ధైర్యం ఇస్తారు మనకు. కనుక ఈ చివరి దినాల్లో మనం ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే ఈ లోకంలో ధైర్యంగా ఉండాలి. ప్రభు గురించి చెప్పాలి. జ్ఞానయుక్తంగా అర్యోకు దగ్గర మనవి చేశాడు. ఎవరంటే దానియేలు గారు ఉన్నటువంటి 2 లక్షలు ఏంటి తెలుసా? ధైర్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? ధైర్యం. ఆయన దగ్గర ధైర్యంగా ఉన్నాడు ఆయన. కనుక రెండో విషయం మనం నేర్చుకోవాల్సింది. మొదటి విషయం ఏంటి చెప్పండి అమ్మా? మొదటి విషయం ఏంటి చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి. రెండో విషయం ధైర్యం. మూడో విషయం మనం చూద్దాం దేవుని వాక్యంలో. చూడండి, మరొకరు చదవండి దేవుని వాక్యంలో ఉండి 2వ అధ్యాయము చదవండి. దేవుని యొక్క వాక్యంలో నుండి 44వ వచనం. 44వ వచనం, 2:44. సరే, మరొకరు చదవకపోతే ఎవరైనా చదవండి. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పడగొట్టి నిర్మూలన చేయును గాని అది యుగయుగముల వరకు నిలుచును. చాలు. ఇక్కడ మూడో విషయం జాగ్రత్త. మూడో విషయం ఏంటంటే నెబుకద్నెజరు రాజుతో చెబుతున్నాడు. ఎవరంటే దానియేలు గారు. నెబుకద్నెజరు గారు, నీ రాజ్యం పడిపోతుంది, నీ తర్వాత మాదియా పార్షికులు వస్తారు, తర్వాత
అంటే ఆ యొక్క నెబుకద్నెజరు గారితో ఆయన చెప్పిన విధానం వేరు. కానీ యాక్చువల్గా నేను మీకు అర్థమయ్యేట్టు చెప్తాను వివరంగా, వినండి జాగ్రత్తగా. మొట్టమొదటి విషయం ఏంటంటే, నెబుకద్నెజరు రాజు పరిపాలన తర్వాత మాదియా పార్శికులు పరిపాలించారు. తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది, తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, అది అన్నిటికీ అంతము ఉండదు. దేవుడు ఆ రాజుల కాలంలో పరలోక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద జీవిస్తారు అని విశ్వాసంతో దానియేలు గారు నెబుకద్నెజరు గారికి సువార్త చెప్పారు. అదేంటంటారా, ప్రకటించాడు. ఆ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి, ఆ రాయి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. సర్వపోతల మహాపర్వతం అయితే వాక్యంలో రాయబడదు. కనుక నెబుకద్నెజరు గారికి యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించాడు. అర్థమేంటారా, ఇది మూడో విషయం. కనుక మనం దేవుని గురించి చెప్పాలి, ఏ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలి. అందుకని దేవుని వాక్యంలో ఏమని రాయబడింది, నేను మీకు ఏ ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని కైకొనవలని వారికి బోధించండి, చెప్పండి. నా పని ఏంటంటే చెప్పటం. మీరు విన్నారా వెళ్ళలేదా నా యొక్క పనిగా చెప్పానా చెప్పలేదు. రేపు దేవుడు అడిగినప్పుడు చెప్పావా అంటే చెప్పా ప్రభా అంట. చెప్పాలి, సువార్త ప్రకటించాలి. చెప్పేవాళ్ళు చెప్పకుండా ఉంటే చెడిపోయేవాళ్ళు చాలామంది. చెప్పేవాడు చెప్పాలి, ఒకవేళ చెడిపోయేవాడు చెడిపోతారు. కానీ చెప్పకుండా ఉండటం వల్ల చాలామంది చెడిపోతారు. కనుక మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలి, ఆయన గురించి ప్రకటించాలి. మన ఇంటి పక్క వాళ్ళకి, మన బంధువులకి, స్నేహితులకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణ త్యాగాన్ని చెప్పాలి. ప్రాణం పెట్టాడు ప్రభు మన కొరకు. అదేంటంటారా, ఏదైనా ఒక విషయాన్ని మనం కొత్తదైన విషయం ఉంటే చెప్తాం కదండి. మరి దేవుడి గురించి మనం ఎందుకు చెప్పకుండా ఉండాలి? చాలామంది సిగ్గుపడతారు. దేవుడు ఏదైనా మేలు చేశాడు అనుకోండి, చెప్పమ్మా అంటే అయ్యగారు మీరు చెప్పండి అంటారంటారా. మేలు చేసింది ఎవరికే? మీకు. మరి అయ్యగారు చెప్పంటారు ఏంటి అంటారంట చాలామంది. అయ్యగారు మీరు చెప్పండి, మేము చెప్పలేదు. కనుక దేవుడి గురించి చెప్పాలి. ఎవరి ముందైనా సరే అవకాశం వస్తే, ఎవరి దగ్గరైనా సరే చెప్పాలి. దానియేలు గారికి దేవుడు అవకాశం ఇచ్చాడు, నెబుకద్నెజరు గురించి చెప్పాలి చెప్పాడు. కనుక మన పరిధిలో మనం దేవుడి గురించి సువార్త చెప్పాలి. ఎక్కడో యెరూషలేములో ఉన్నటువంటి సువార్త నేడు మన దేశంలో, మన ప్రాంతంలో పల్లెకి సువార్త వచ్చింది. కనుక మన దాకా వచ్చిన సువార్తను మనం ఏం చేయాలి? ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇది మూడో విషయం. నాలుగో విషయం మనం చూద్దాం. అదే వాక్యంలో రాయబడిన మాట 47వ వచనం. రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. అమ్మా చాలు సిస్టర్ గారు, చాలు. సమర్థుడవైతివే అదేంటారా? మనం వినండి, బైబిల్ గ్రంథంలో నేను తెలుగు భాష స్పష్టంగా మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే బైబిల్ చదవటం వల్ల. బైబిల్ చదవటం వల్ల నేను తెలుగు స్పష్టంగా మాట్లాడగలుగుతాను. బైబిల్ గ్రంథంలో వాక్యం చదివేటప్పుడు కామా ఉంటుంది, ఫుల్ స్టాప్ ఉంటుంది, వచ్చినాడికి మధ్య వ్యవధి ఉంటుంది, గ్యాప్. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే స్పష్టమైన తెలుగులో వాక్యం వ్రాయబడిన మాట సమర్థుడవైతివే. అదేంటారా? ఈ యొక్క వినండి, నెబుకద్నెజరు రాజుగారికి వచ్చినటువంటి కళకు వచ్చినటువంటి భావం చెప్పడానికి దానియేలు గారు ఎవరయ్యా అంటే సమర్థుడు. ఎవరు? సమర్థుడు. కనుక కెపాసిటీ అంటారు దాన్ని. దానియేలు గారు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే నాలుగోది, ఆయన సమర్థుడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా సమర్థుడు. ఆయన అదేంటారా? సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, కెపాసిటీ కలిగినటువంటి దేవుడు.
శాస్త్రులు పరిసయ్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే ఆయనకి జవాబు చెప్పలేకపోయారు. ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడిది? ఇతను మరీ కుమారుడు కాదా? ఇతను వడ్లవాణి కుమారుడు కాదా? ఇతని సహోదరులు కూడా మనతో లేరా అని అన్నారా లేదా అమ్మా? అన్నారా లేదా? 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రుల పరిస్థితితో ఆయన తర్కించేవాడు. అదేంటారా? అది ప్రభువుగా ఉన్నటువంటి సామర్థ్యం. దానియేలు గారిలో ఉన్నటువంటి సామర్థ్యం అది. దానియేలు గారిలో కూడా కెపాసిటీ ఉంది. రాజుగారికి వచ్చిన కళభావం ఆయన ఏం చేశాడో తెలుసా? తెలియజేశాడండి, చెప్పేశాడు. దేవుని యొక్క సన్నిధులు, దేవుడు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు తెలియజేస్తే ఆ విషయాన్ని చెప్పేశాడు. మొహాడు లేకుండా చెప్పాడు. అదేంటారా? రాజుగారు, నీవు దేవుడిచ్చినటువంటి అధికారాన్ని జాగ్రత్తగా కాపాడుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసి కాబట్టి నీవు నీ రాజ్యం నీ ఎద్దు నుండి వెళ్ళిపోద్ది, నువ్వు అడవిలోకి వెళ్తావు, నీకు గోళ్ళు పెరుగుతాయి, నీ బుద్ధి చక్కగా ఉంటే మరలా నీ రాజ్యం నీకు వచ్చిందని ధైర్యంగా సమర్థవంతంగా నెబుకద్నెజరు గారికి చెప్పాడు. అదేంటారా? అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, దేవుని భక్తులు కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అంటే కోపం వచ్చిందా రాదా? వచ్చిందండి, కోపం వచ్చేసింది. ఇప్పుడు ఏంటో తెలుసు, చాలామంది ఆడుకుని ఎవరు చెప్పారు అయ్యగారు నా గురించి మీకు అంటారంట. ఎవరు చెప్పారు అయ్యగారు నా మీద ఎక్కేసి, అందుకని అయ్యగారు నాకే చదువుతున్నారంట. దేవుని వాక్యం మనల్ని ఏం చేసిందంటే గుచ్చుకుంటుంది. దేవుని వాక్యం మనలో ఉన్నటువంటి అపవిత్రను దేవుడి వాక్యం ఏం చేసిందండి? తొలగించి. కనుక సమర్థుడు, కెపాసిటీ కలిగిన వాడు దానియేలు గారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. నీవు నేను సామర్థ్యం కలిగి ఉండాలని, వాక్యం చదవాలి, వాక్యం నేర్చుకోవాలి. అదేంటారా? వాక్య విషయంలో మనం సామర్థ్యం కలిగి ఉండాలి. బెరయ సంఘం, పౌలు శీలా చెప్పిన సంగతులు అలా ఉన్నవా లేవా అని చెప్పి ప్రతిదినం కూడా లేఖనాలు ఏం చేసేవాళ్ళు? పరిశీలించేవాళ్ళు. అయ్యగారు చెప్పింది నిజమా అబద్ధమా అనేది చూడాలి వాక్యంలో. అయ్యగారు చెప్పారు కదండి, అయ్యగారు చెప్పారు కాబట్టి నిజమే చెబుతారు. అయ్యగారు ఆవిడ అర్థం చెబుతారా? అయ్యగారు చేసినాక మాకేం తెలుసు అని బెరయ సంఘం వల్ల అదేంటారా? వాక్యం అలా ఉందా లేదా అని వాళ్ళు చూశారు. మనం కూడా, నేను ఎందుకని మీకు వాక్యాన్ని చూపిస్తాను, వాక్యంలో ఉన్న విషయాన్ని నేను చెప్తాను. 4వ విషయం ఇది. తర్వాతి విషయం ఏంటంటే, చదవండి అమ్మా దేవుని వాక్యం 49వ వచనం. 49 అక్కడే 2వ అధ్యాయం 49. అంతటా దానియేలు రాజు వద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు, మిషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. చాలు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మరొక విషయం ఏంటంటే, 4వ విషయం ఇది. ఈ 4వ విషయం ఏంటంటే, తన స్నేహితులు మేలు కోరేవాడు దానియేలు గారు. ఎవరు? తన స్నేహితులు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, తనతో పాటు బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా వచ్చినటువంటి తనతో పాటు ఉన్న తన స్నేహితులు మేలు కోరి వారిని రాజుగారి దగ్గర ఏం చేశాడంటే వాళ్ళ విషయం తెలియజేసింది. అయ్యా, మరి ఇట్లా నా స్నేహితులు కూడా ఉన్నారయ్యా, మనవి చేసుకొనగా 49వ వచనం. అయ్యా, మరి నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళు కూడా ఏదోటి కల్పించండి వారికి కూడా అని మనవి చేసుకున్నాడు. స్నేహితులు అదేంటారా? స్నేహితులు మేలు కోరి గాయాలు రేపుతాడు, పగవాడు లెక్కలేనని బుద్ధులు పెడతాడు. మన స్నేహితులు మేలు మనం కోరాలండి. మన స్నేహితులు మనం ఏం చేయాలి? పెట్టించుకోవాలి. యేసేపు గారికి కలభావం చెప్పారు. ఒకడికి నువ్వు చనిపోతావు అని చెప్పాడు, ఇంకొకడికి నీ ఉద్యోగం నీకు వచ్చిందని చెప్పాడు. మేలు చేస్తే వీడేం చేసిండంటే ఆ వ్యక్తి మర్చిపోయింది. నా ఉద్యోగం నాకు వచ్చింది అని మర్చిపోయింది. ఎప్పుడు గుర్తొచ్చింది? ఎప్పుడుకో గుర్తొచ్చిండు యేసేపు గారు. కానీ ఇక్కడ
దానియేలు గారు తన స్నేహితుల విషయంలో మనవి చేసుకున్నాడు, అయ్యా నేనే కాదు, నాతో పాటు 3 స్నేహితులు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా మీరు కల్పించండి అని వాళ్ళ విషయంలో మనవి చేసుకున్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళకంటే ఇంకెవరు ఉంటారండి? నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నాను అన్నాడు. ఆయన మనల్ని ఎవరు పిలుస్తున్నాడు? ప్రభు స్నేహితులు. నాకు ఎవరు స్నేహితులు లేరండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నా స్నేహితుడు. ప్రభుని అంగీకరించే ముందు చాలామంది స్నేహితులు ఉండేవాళ్ళు. నాకు మొత్తాన్ని నేను వదిలేసి ఇప్పుడు నా స్నేహితుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే నా స్నేహితుడు. నా మేలు కోరేవాడే, నశించిపోతున్నటువంటి నన్ను వెతికి రక్షించి తన పరిచయకు నియమించి ఆయన పరిచయం కొనసాగేటట్టు చేయగలిగినటువంటి, నా కొరకు ప్రాణం పెట్టి నన్ను రక్షించినటువంటి నా స్నేహితుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. కనుక మన స్నేహితులు ఏం చేయాలి తెలుసా? వినండి జాగ్రత్తగా. స్నేహితులు ఏం చేయాలి తెలుసా? ఎదుటి వారి దగ్గర వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలిగితే మనవి చేయాలి, అయ్యా నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏదైనా మీరు కల్పించండి, సహాయం చేయండి అన్నారు. అదేంటంటే మర్చిపోకూడదు. ఇది మనం నేర్చుకోవాలి. తర్వాత విషయం చూడండి, నేను ముగిస్తా, సమయం అయిపోతుంది. తర్వాత విషయం 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం చదవండి. దేవుని వాక్యంలో 10వ వచనం. ఇట్టి శాస్త్రము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చాలు. ఇక్కడ దానియేలు గారు ప్రార్థన చేశారు, దేవుని స్తుతించారు. ఇవన్నీ మామూలు విషయాలే ఇక్కడ రాయబడిన వాక్య భాగంలో. అయితే తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తాను అమలు చేశాడు. అదేమంటారా? యేసుక్రీస్తు ప్రభువారు ఆమె చెప్పారు, మీ మాట అవునంటే అవును, కాదు అంటే కాదు. అంతకుమించి వచ్చే మాట ఎవరి నుంచి వచ్చింది? వచ్చిందమ్మా? దుష్టుడి నుండి వచ్చింది. చెప్పారు. అర్థమైందట? ఆయన దానియేలు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి దానియేలు గారు కట్టుబడి ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో? నీవు దేవుడికి ప్రార్థన చేస్తే నేను తీసుకునే సింహాల బోల్లో పడేస్తామని చెప్పాను. సింహాల బోల్లో పడేయండి, నేను మాత్రం దేవుడికి ప్రార్థన చేస్తానని తాను నిర్ణయం తీసుకోండి. అర్థమేంటారా? తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయన కట్టుబడి ఉన్నాడు. మరి మనం తీసుకునే నిర్ణయాలకి మనం కట్టుబడి ఉన్నామా ఉన్నట్లేదా? ఏమండి? ఉంటారో ఉండట్లేదు? మనకే తెలుసు ఉంటారో ఉండట్లేదు. ఎవరి ఆత్మకి వాళ్ళే ఉత్తరవాది, ఎవరి ఆత్మ వాళ్ళకే చెప్పింది, ఎవరి అంతరాత్మ మనం ఉంటారో ఉండట్లేదు అని. మనము దేవుడి కొరకు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మనం ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. అర్థమేంటారా? మనం తీసుకునే నిర్ణయాన్ని మనం కట్టుబడి ఉండాలి. ఆ విషయంలో మనం మార్పు చెందకూడదు. ఒకసారి సందర్భం వచ్చింది కాబట్టి చెబుతాను. మా అమ్మగారు, ఎరా నా మాట నువ్వు వినవా అంది. నేనేమన్నానంటే, యేసు ప్రభు మాట తప్ప ఎవరి మాట వినమని చెప్పాను. ఈ నా మాటలు విని వాడు చొప్పులు చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. అసలు నేను ఎవరి మాట వినండి? అటువంటి ముండోండి. అసలు ఎవరి మాట వినే ఉంటాడు? ఆ తల్లిదండ్రుల మాట కానీ ఎవరి మాట వినండి. నేను యేసుప్రభు మాట వింటా. ఎందుకని యేసుప్రభు మాట వింటా తెలుసా? నశించిపోతున్నాడు ప్రభువు రక్షించారు కనుక ఆయన మాటే నేనంట. నేను అన్నా యేసుప్రభు మాట తప్ప ఎవరి మాట అన్నాను నేను. అది ఆ నిర్ణయం నేను తీసుకోండి. కనుక మన జీవితాల్లో మనం ప్రభువు మాట వినాలి. ప్రభువు మాట తప్ప ఎవరి మాట వినకూడదు. మరియమ్మ గారు ఏమని చెప్పారు తెలుసా? ఆయన మీతో చెప్పినది చేయండి, యేసుప్రభు వారు ఏం చెప్తారో అది చేయండి అని చెప్పారు. ఎవరికి? కానాను విందులో
బాణంలో నీళ్ళు పోసేవాడు. ఆయన ఏం చెప్తే అది చేయండి అయ్యా అని చెప్పారు. ఆయన మీతో చెప్పినది చేయడానికి మరేమి గారు చెప్పారు. కనుక ప్రభు మాట, మనుషుల మాట, ఎవరి మాట మనం వింటున్నాం? యేసుక్రీస్తు మాట వినాలి. ఆ మాటే నీ నా జీవితాలు కట్టిద్దాయి. దానియేలు గారు తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం ప్రకారం ఆయన అలాగే ఉన్నాడు. సింహాల బోన్లో పడితే పడేయండి అని అర్థం. కనుక తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. 5వ విషయం, ఇంకా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. తర్వాత చూడండి 6వ అధ్యాయం తర్వాత దేవుని వాక్యంలో చదవండి అమ్మా. దేవుని వాక్యంలో 27వ వచనం. నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతలను నప్పించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. చాలు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డా. ఎవరి దృష్టికి? దానియేలు గారు ఎవరి దృష్టికి నిర్దోషిగా ఉన్నారు? దర్యావేషు రాజు దానియేలు, నువ్వు సేవించున్నటువంటి దేవుడు నిన్ను రక్షించనా అని అడిగితే అప్పుడు దానియేలు గారు ఏమన్నట్టు? రాజా చిరకాలం జీవించును కాక అన్నాడు. అర్థమేంటారా? ఎవరిని అంటారండి ఆ మాట? దానియేలు, నువ్వు జీవించున్న దేవుడు నిన్ను రక్షించినా అంటే మనమైతే ఆటవాళ్ళు తెలుసా? నీవే సింహాల బోన్లో నన్ను పడేసి మళ్ళీ దానియేలు నువ్వు సేవించిన దేవుడు నిన్ను రక్షించినా అని అంటవాయా? రాజుగారు, రాజు చిరకాలం జీవించిన వాక అని అంటారా? మనమైతే ఆటమంటే రాజా నీ రాజ్యం తొందరగా పోతే నన్ను నిర్దోషం నన్ను సింహాల బోన్లో పడేసి అంటారు. అది అంటారా? అంటండి. కానీ రాజుగారు ఏమని చేస్తారు? రాజా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డా కనుక సింహాలు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు దేవుడు మూయించాడు. నీవు నేను ప్రభు కోసం ప్రభు మాట వింటే మూర్ఖులు నోళ్ళు మూయించడం దేవుని చిత్తం అని వాక్యం ఉంది. అర్థమేంటే చాలామంది ఏమంటారు చేస్తే ప్రమాణం చెయ్యి, నువ్వు ప్రమాణం చెయ్యి, నేను ప్రమాణం చేస్తా, నేను నిర్దోషినే కాదో తేలుతా అంటారా? అంటే మనుషుల ముందు మనం నిర్దోషమా అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడి దృష్టిలో నిర్దోషమా లేదా అనేది నిరూపించుకుంటే చాలు. పిలాతు ముందు ప్రభువారు ఉన్నప్పుడు ప్రభు గురించి పిలాతు ఏమన్నా? ఇతను నిర్దోషి, ఇతని యందు ఏ దోషం కూడా లేదు, ఇతడు అసలు ఏ దోషం లేదు, ఇతను నిర్దోషి అయినటువంటి ప్రభు మన పాపాల కొరకు దోషిగా సెలవులో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. మనం దోషులు కానీ ప్రభు నిర్దోషి. మన అపరాధాల నిమిత్తం ఆయన సెలవులో రక్తం కార్చాడు. కనుక దేవుడి కొరకు నీవు నేను నిర్దోషిగా ఉండాలి. దానియేలు గారు రాజుగారి దృష్టిలో ఎలా ఉన్నారు సార్? రాజుగారి దృష్టిలో ఎలా ఉన్నా? దేవుడి దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు. కనుక సింహాలు నోళ్ళు దేవుడు పోయించాడు. ప్రభువారు నిర్దోషి కనుక నీవు నేను నిర్దోషిగా ప్రభు కొరకు జీవించాలి. చివరి మాట ముగిస్తాను నేను. అక్కడ రాయబడి ఉంది చూడండి, దేవుని వాక్యంలో మనం చదువుకుంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాట 23వ వచనం చివరి మాట. 23వ వచనం చివరి మాట. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలవలేదు. అతడు తన దేవుని యందు ఎలాంటి వాడు? భక్తి కలిగిన వాడు. అదేంటంటే దానియేలు గారు దేవుడి యందు భక్తి కలిగిన వాడండి. బబులోను సామ్రాజ్యంలో దానియేలు గారు భక్తి కలిగినటువంటి వాడు. బబులోను సామ్రాజ్యం చివరి వరకే కాదు, కోరేషు ఏలుబడిలో కూడా దానియేలు గారే ప్రధానమంత్రిగా ఉన్నాడు. దానియేలు గారు ముందు రాజులు కూడా భయపడేవారు. నెబుకద్నెజరు గారు సాష్టాంగ నమస్కారం చేశారు దానియేలుకి. ఎందుకో తెలుసా? దానియేలు ఇంచుమించు ఆయన దాదాపు 85-90 సంవత్సరాలు జీవించాడు. ఎక్కడ భక్తి విషయంలో ఎక్కడ తేడా లేదు ఆయన విషయంలో. బబులోనులో దేవుడి కొరకు జీవించిన భక్తి కలిగిన వాడు దానియేలు. నేడు మన భారతదేశంలో ప్రభు కొరకు నీవు నేను భక్తిగా జీవించాలి. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఏమని రాయబడి ఉంది? ఆయన కుమారుడేయుండి విధేయత నేర్చుకొనెను,
దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అని హెబ్రీ రాసిన పత్రికలో రాయబడింది. భయభక్తులు కలిగి ఉన్నందున అన్నది. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను అనే మాట అక్కడ రాయబడింది. కనుక భక్తి కలిగి ఉండాలి. మన భక్తిని ఎవరు చూడాలంటే మనుషులు మెచ్చుకునే భక్తి చేయొద్దు. మనుషులు మెచ్చుకునే భక్తి, మనుషుల కోసం భక్తి, వేషధారణ భక్తి, ఎవరో చూడాలని భక్తి చేయొద్దు. మనుషులు ద్వారా నీవు భక్తి చేయాలి. నీ భక్తి మనుషులు చూడాలి, మనుషులు మెచ్చుకోవాలనుకుంటే మనుషుల ద్వారా రూపాయి కూడా రాదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే, మీరు మీ ప్రతిఫలము మీరు పొందుకుంటారని చెప్పారు. మనుషుల్లో కనపడవలనని మీరు చేస్తే మీ ప్రతిఫలం మీరు ఏం చేసుకుంటారు? పొందుకుంటారు. కనుక దేవుడు కనపడాలి. ఎవరు కనపడాలండి? నువ్వు చప్పటి కొట్టినా, నువ్వు పాడు పాడినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు వాక్యం చదివినా, నువ్వు ఏం చేసినా దేవుని కొరకు ఎవరు కనపడాలంటే దేవుడు కనపడాలి. మనుషులు నిన్ను భక్తి లేనివాడు అనొచ్చు, కానీ నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని యోబు గ్రంథంలో ఉన్నట్టు మనుషులందరూ కూడా మనల్ని నీవు భక్తి లేని దానివి అన్నా సరే, దేవుడి యందు నువ్వు భయభక్తి కలిగి ఉంటే నిత్యత్వంలో నీకు గొప్ప బహుమానం. కనుక ఈ రాత్రికాల సమయంలో దానియేలు గ్రంథంలో నుండి మనం దానియేలు గారిలో ఉన్నటువంటి 7 లక్షణాలు మనం నేర్చుకున్నాం. కనుక ఈ 7 లక్షణాలు నాలో ఉండాలి ప్రభు అని ఒక మంచి తీర్మానంతో ఈ రాత్రి దేవుడి యొక్క సన్నిధి నుండి మన గృహానికి మనం వెళ్దాం. దేవుడు కృపను బట్టి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని చెప్పడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం. దైవజనులకి, స్థానిక సంఘాపరి గారికి వందనాలు, సహోదరుడికి వందనాలు. ఇంతవరకు ఓపికగా దేవుని వాక్యం విన్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం వినండి, ఆత్మీయంగా ఎదగండి, ప్రభు కొరకు సిద్ధపడండి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.